నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో మధుమేహానికి చెక్. చిన్న వయసులోనే కిడ్నీలు దెబ్బతిన్నాయా? ముదురు రంగు చాక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. రెక్టల్ క్యాన్సర్కు ఆధునిక వైద్యం. ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్నం మానేసి ఒట్టి చపాతీలు, రాగి లేదా జొన్న రొట్టెల్ని తినటాన్ని మొదలు పెడుతూ ఉంటారు. స్వీట్లు, మిఠాయిల వంటి తీపి పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కఠిన పథ్యాలకు షుగర్ జబ్బు లొంగుతుందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. అయితే మధుమేహానికి కళ్ళెం వేయటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవటానికి ఆహార విహారాలు, జీవనశైలి మార్పుల గురించి ఆయుర్వేదం చెప్తున్న పరిష్కారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలి గోటిదాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపట్లా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. డయాబెటీస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు 500 మిలియన్స్కు పైగా ఎఫెక్ట్ కాబడి ప్రతి 10 మందిలో ఒకరికి ఇద్దరికి ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే ఈ డయాబెటీస్ వ్యాధి బారిన ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 1.5 మిలియన్ డెత్స్, అంటే దాదాపు 15 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ వ్యాధి యొక్క విపరీతకర పరిణామాల చేత మరణాన్ని పొందడం జరుగుతుంది. అసలు డయాబెటీస్ అనేది ఏంటి, ఎలా వస్తుంది? డయాబెటీస్ అంటేనే దాదాపు ఆయుర్వేద చరక సంహితలో కానీ సుశ్రు సంహితలో కానీ తీసుకున్నట్టయితే 10,000 సంవత్సరాలకు పైనుండి కూడా ఈ మధుమేహజన్య వ్యాధి గురించి పూర్తి సవివరమైన వివరణలు దానిలో ఉన్నాయి. అంటే ఈ మూత్రము తేనెలాగా ఎక్కువ సార్లు పాస్ చేయడం, తర్వాత దప్పికతో కూడి ఉండడం, ఆకలి తగ్గిపోవడం, బరువు సడన్గా తగ్గిపోవడం లాంటి పరిణామాల చేత ఈ వ్యాధిని ఏ వైద్యులైనా గుర్తిస్తారు. దీనిలో మేజర్గా డయాబెటీస్ వ్యాధిని కనుక చూసినట్టయితే డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి 2 ఉన్నాయి. డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది హార్మోనల్ ప్రొఫైల్ చేత సేమ్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ మూత్రం యొక్క సంఖ్యను అత్యధికంగా పంపించి దప్పికను కలుగజేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కలుగజేస్తుంది. కాబట్టి ఇది కూడా షుగర్ వ్యాధి వలె ఉంటుంది, కానీ షుగర్ వ్యాధి కాదు. కానీ డయాబెటీస్ మెలిటస్ అనేది దాదాపు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్లాసిఫికేషన్ ఉంది దీనికి. దీనిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, టైప్ 3C డయాబెటీస్, అట్లాగే న్యూనేటల్ డయాబెటీస్, తర్వాత బ్రిటిల్ డయాబెటీస్ అనేటువంటి రకాలు ఉన్నాయి. దీనిలో టైప్ 1 అనేటువంటిది టోటల్గా మనకు ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటీస్, యూజువల్గా బై బర్త్ పుట్టగానే వస్తుంది. టైప్ 2 ఇన్సులిన్ శరీరాన్ని వాడుకోలేకపోవడము లేదా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ లోపల జరగకపోవడం చేత వస్తుంది. అట్లాగే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల తాత్కాలికంగా ఆ పర్టికులర్ పీరియడ్లో షుగర్ వ్యాధి వచ్చేసి మళ్ళీ అది క్రమేణా ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే పోతుంది. అట్లాగే
టైప్ 3C ఇది ఒక ప్రత్యేకమైన, దీని మీద చాలామంది ఫోకస్ చేయరు. దీనిలో ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానీ ఉన్నట్టయితే ఈ టైప్ 3C అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే దీని యొక్క రక్త పరీక్షల యొక్క ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ అయితేమి, ర్యాండమ్ అయితేనేమి, పోస్ట్ పాండియల్ అయితేనేమి, గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ యొక్క ఎస్టిమేషన్ ద్వారా, అంటే గత 3-4 నెలలుగా షుగర్ వ్యాధి కంట్రోల్ ఉందా లేదా అనేటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యల ద్వారా దీన్ని గుర్తుపట్టవచ్చు. మధుమేహులకు పథ్యాలు మంచివే, కానీ మితిమీరిన పథ్యాలతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాల్ని బాగా తగ్గించాలి. అలాగే బాగా పాలిష్ పట్టించిన బియ్యానికి బదులుగా ముడి బియ్యం లేదా పాత బియ్యంతో అన్నాన్ని వండుకుని తినొచ్చు. తాజా పండ్లు, కూరగాయల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు 10 పచ్చి కరివేపాకుల్ని తినడం మంచిది. అలాగే దాల్చిన చెక్కలో కూడా డయాబెటీస్ని అదుపులో ఉంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దాల్చిన చెక్కను నిత్యం వంటల్లో వాడుకోవాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉసిరిని మధుమేహుల పాలిట దివ్యౌషధంగా చెబుతారు నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఉసిరిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఈ వ్యాధిని హౌ ఫార్ వీ కెన్ ప్రివెంట్, ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చా? ఖచ్చితంగా. దీనిలో ఏంటంటే రెమిషన్, టెంపరరీ రెమిషన్, పర్మనెంట్ రెమిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆహారంలో మార్పులు, రోజు వ్యాయామం చేయడం, తర్వాత మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా, మెడిటేషన్ లాంటి చర్యల ద్వారా కనుక తీసుకున్నట్టయితే మనం తప్పకుండా ఇది రెమిషన్ స్టేజ్, టెంపరరీ రెమిషన్ స్టేజ్కి తీసుకురావచ్చు. ఎలాగంటే ఆహారం లోపల కార్బోహైడ్రేట్, మనము ఏం చేస్తామంటే అన్నంలో కూరలు వేసుకుంటాం, అది తప్పు. అన్నాన్ని, కార్బోహైడ్రేట్ను తగ్గించాలి. వెజిటేబుల్స్ను, ఫైబర్ డైట్ను, ప్రోటీన్ డైట్ను, పల్సెస్ను ఇవి పెంచడం ద్వారా ఇవి చాలా ఇంపార్టెంట్. కూరలలో అన్నాన్ని కలుపుకొని తినాలి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఇది గనక చేసినట్టయితే ఆహార రీత్యా దీన్ని వరకు, తర్వాత రోజు 2 to 5 కిలోమీటర్స్ వాకింగ్, ఆసనాలు, ఎక్సర్సైజెస్ ఇవి చేయడం, తర్వాత స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్కి మనము ఉన్నట్టయితే దీని ద్వారా మనకు ఏ సిస్టమ్ ఎఫెక్ట్ కాదండి. దీనిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి షుగర్లో ఒక్కొక్క, ఈవెన్ కళ్ళు, చెవులు, డయాబెటిక్ రెటినోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, కార్డియోమయోపతి, ఇట్లాంటివి చాలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఇనీషియల్గా షుగర్ వ్యాధిని రైస్ అంశాన్ని తగ్గించి, ఫైబర్ అంశాన్ని పెంచి, ప్రోటీన్ అంశాన్ని పెంచి, వ్యాయామాన్ని పెంచడం ద్వారా ఖచ్చితంగా టెంపరరీ రెమిషన్ నుంచి మనము పర్మనెంట్ రెమిషన్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇవి చేస్తూ ఒక సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్గా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దీనిలో శమన చికిత్స, శోధన చికిత్స అనేటువంటిది 2 పద్ధతులు ఉన్నాయి. అంటే వీటితో పాటుగా మనము కొంతవరకు ఆయుర్వేదాన్ని అవలంబన చేసుకోవడం ద్వారా, అంటే శమన శోధన చికిత్సల ద్వారా, అంటే నిత్యము అభ్యంగనం చేసుకోవడం, తర్వాత 3 నెలలకు ఒకసారి పంచకర్మ విధి విధానాలని 14 రోజులు, కనీసం 6 నెలలకి, సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం ద్వారా శరీరం లోపల ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ ఆస్పెక్ట్ ప్రొడ్యూస్ అయ్యి, తర్వాత క్షమత్వం పెరిగి వ్యాధిని తట్టుకోగలిగి వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఆహారంలో మార్పులతో పాటుగా మనము ఏంటి, అసలు ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ప్యాంక్రియాస్లో ఉండదు. కొన్ని ఇప్పుడు రీసెంట్గా మనం డెవలప్మెంట్ చేస్తే ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. తర్వాత ప్యాంక్రియాటిక్ లాంగర్హాన్స్ సెల్స్ యొక్క ఇంప్లాంటేషన్స్ కూడా చేయడం వల్ల కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వాటిని స్టిమ్యులేట్ చేసి మనకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కూడా, వసంత కుసుమాకర లాంటి ఔషధాలు, తర్వాత గోమూత్ర శిలాజిత్తును అశ్వగంధంలో కలిపి తీసుకోవడం, తర్వాత నిషాంలకి లాంటి ఔషధాలని మనము కొంచెము రెగ్యులర్గా తీసుకోవడం చేత ఈ షుగర్ వ్యాధిన
పడ్డా కూడా కంట్రోల్ చేస్తూ డైట్తో పాటుగా మనం చేసినట్టయితే టెంపరరీ రెమిషన్ నుండి పర్మనెంట్ రెమిషన్కు రావడం ద్వారా వ్యాధిని మళ్ళీ శరీరంలో లేకుండా చేసుకోవచ్చని నేను నిర్వివాదాంశంగా చెప్పగలనండి. మెంతులు, కాకరకాయల్లో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే రసాయనాలున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వంటల్లో మెంతులు, కాకరకాయల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అల్లం, మొక్కజొన్న గింజలు, బ్లాక్ టీ, గ్రీన్ టీలకు కూడా షుగర్ని అదుపులో ఉంచే గుణం ఉంది. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు వీటిని నిత్యం తీసుకోవడం చాలా మంచిది. అలాగే బార్లీ గింజలను త్రిఫలా కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇలా ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. షుగర్ జబ్బు మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాలి. అస్తవ్యస్తంగా మారిన జీవనశైలి ఇవాళ యువ కిడ్నీలపై విషం చిమ్ముతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మూత్రపిండాలకు శాపాలుగా మారుతున్నాయి. మొత్తంగా ఒకప్పటితో పోలిస్తే ఇవాళ యువతలో కిడ్నీ జబ్బులనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. హై బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలకు తోడు పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో యువతరంలో కిడ్నీ జబ్బులను తెచ్చిపెడుతున్న కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతి యువకులు అన్న దానికి కొంచెం మధ్య వయసులోంచి, నడి వయసులోంచి కొంచెం వృద్ధాప్యం దాకా కొన్ని జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం మాకు ఒకనొక కాలంలో మాకు అనిపించేది. అంటే సుమారు 40, 50, 60లో చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చేవాళ్ళు ఒకప్పుడు కనిపించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 20, 30, 40లో ఉన్నవాళ్ళు మాకు చాలా అధికంగా కనిపిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి ప్రధానమైన కారణం ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు అనుకుంటే, అటువంటి ఐజిఐ నెఫ్రోపతి ఇలాంటి జబ్బులు ఇప్పుడు మేము 20-25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో అనేక మందిలో చాలా పెద్దగా చూస్తున్నాం. డయాబెటీస్ చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే 20-30 మధ్యలో రావడము, ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లకే కిడ్నీలు కూడా పాడైపోవడం అనేది కొత్తగా కనపడుతున్నటువంటి విశేషము. ఇక్కడ వాళ్ళకి మధుమేహం రావడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి తొందరగా ఊబకాయం చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే వాళ్ళు 15-20 ఏళ్ల మధ్యలోనే వాళ్ళు ఉండాల్సిన దానికంటే చాలా బరువు చాలా అధికంగా ఉండడము, తద్వారా వాళ్ళకి డయాబెటీస్ యొక్క ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్లోంచి వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లోంచి నెక్స్ట్ దాదాపుగా 5-6 ఏళ్ల తర్వాత రావడము, ఆ తర్వాత 3-4 ఏళ్ళకే కిడ్నీ కోల్పోవడం చూస్తూ ఉన్నాం. మేము బయాప్సీ చేసి కిడ్నీ జబ్బు నీకు ఫలానా కారణం చేత పాడైపోతుందని చెప్పే వాళ్ళలో దాదాపుగా 100లో 70% మంది మాకు ఐజిఐ నెఫ్రోపతి ఉంటున్నారు. అంటే ఏదో వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు, ఆహారంలో మార్పులు కావచ్చు, శారీరకంగా వాళ్ళ ధర్మాల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మనకు కనపడకుండా మనకు తెలియనటువంటి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. వాళ్ళలో ఆ జబ్బు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతోంది. అవి చాలా తొందరగా ముందు బయటపడిపోతున్నాయి. చాలా తొందరగా కిడ్నీని ఎక్కువ పద్ధతుల్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పాడు చేయగలుగుతున్నాయి. ప్రతి మందు కూడా కిడ్నీ ద్వారా వెళ్ళి కిడ్నీలోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ వెళ్తూ కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి మందులు ఎప్పుడు వేసుకున్నారో తెలుసుకోవడం కూడా, మీకు పెద్ద అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ఫలానా కారణం అని చెప్తే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో చేసే అనేక అంశాలు, చికిత్సా విధానాలు వాళ్ళని చాలా బాగా పెట్టగలుగుతున్నాయి. 20-25 ఏళ్ల క్రితం కిడ్నీ జబ్బులు వచ్చి కిడ్నీ పాడైంది అనుకున్న వాళ్ళు ఇక జీవితమే అయిపోయిందేమో అని భయపడి బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ తర్వాత చాలా మంచి జీవితాన్ని, చాలా సులభతరమైనటువంటి జీవితాన్ని, అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడపగలిగే అవకాశం శాస్త్రీయంగా మనకి అన్ని విధాలుగా కనపడుతోంది. కాబట్టి మంచి వయసులో వచ్చినప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. జబ్బులు మన కోసం పుడతాయి, కానీ మన జబ్బు కోసం పుట్టాం. కాబట్టి మనం జీవితాన్ని చక్కగా సంభాళించుకునే అవకాశం యువతి యువకులకి ఉండాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రమశిక్షణగా ఉండాలి, ఆరోగ్యపరమైన క్రమశిక్షణ ఉండాలి. అలాగే అడపాదడపా 20 ఏళ్లు దాటిన పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా కూడా పరీక్షలు చేయించుకోవాలి. చాక్లెట్లంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. అయితే ఎక్కువగా తింటే దంతాలు పాడైపోతాయని, పిప్పిపళ్ళు వస్తాయన్న భయంతో చాలా మంది చాక్లెట్లకు దూరంగా ఉంటారు. చాక్లెట్లు ఎక్కువగా తినకుండా పిల్లల్ని కట్టడి చేస్తూ ఉంటారు. అయితే మిగతా చాక్లెట్ల విషయం ఎలా ఉన్నా ముదురు రంగు చాక్లెట్లతో మనకు మేలే జరుగుతుందని చెబుతారు నిపుణులు. బరువును, కొవ్వును తగ్గించుకోవటంలోనూ, లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలోనూ, వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయటంలోనూ ముదురు రంగు చాక్లెట్లు ఎంతగానో తోడ్పడతాయని అనేక పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముదురు రంగు చాక్లెట్లతో వనుగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్లు తింటే దంతాలు పుచ్చిపోతాయి, ఆరోగ్యం పాడవుతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకం కొంతవరకు నిజమే. అయితే చాక్లెట్లలో మనకు మేలు చేసేవి, మన ఆరోగ్యానికి తోడ్పడేవి కూడా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా బాగా ముదురు రంగులో ఉండే చాక్లెట్లతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్లలో పాలిఫినోల్ అనే పదార్థంతో పాటు అధిక స్థాయిలో కోకావా సాలిడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. అంతేకాదు, ముదురు రంగులోని చాక్లెట్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇప్పటికే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో గుండె జబ్బులు, గుండెపోటు ముప్పును చాలా వరకు నివారిస్తాయి. ముదురు రంగు చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక చాక్లెట్ను సప్పరించటాన్ని అలవాటు చేసుకుంటే చాలు, వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవు. శరీరంలో ప్రీ రాడికల్ కణాల శాతం బాగా తగ్గుతుంది. దీంతో చర్మమంతా కాంతిమంతంగా నిత్య నూతనంగా ఉంటుంది. బరువును తగ్గించటంలో కూడా డార్క్ చాక్లెట్లు బాగా తోడ్పడతాయి. తరచూ డార్క్ చాక్లెట్లు తినే వాళ్లలో మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా ఉండటంతో భావోద్వేగాలు కూడా చక్కగా ఉంటాయి. కోపతాపాలు, ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ముదురు రంగు చాక్లెట్లు తినే వాళ్లలో ఒంట్లో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చక్కగా ఉంటుంది. దీంతో రక్తపోటు సమస్య కూడా చక్కగా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు పెయిన్ కిల్లర్లుగా కూడా పనిచేస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన నొప్పి, బాధలతో సతమతమయ్యే వాళ్లకు డార్క్ చాక్లెట్లను ఇచ్చినప్పుడు వారిలో నొప్పి తీవ్రత బాగా తగ్గుతున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు. ఇక లైంగిక వాంఛని పెంచటంలో కూడా డార్క్ చాక్లెట్లు బాగా ఉపయోగపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్న సూక్తిని మనం డార్క్ చాక్లెట్ల విషయంలోనూ గుర్తుంచుకోవాలి. ప్రయోజనాలు ఉన్నాయని ముదురు రంగు చాక్లెట్లను అతిగా తినటం అంత మంచిది కాదు. క్యాన్సర్లంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు రెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించేందుకు మలం పేగును బయటకు తీసుకొచ్చి పొట్టకు బయట భాగంలో అతుకువేసి ఒక సంచిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పేషెంట్కు అత్యంత దుర్భరమైన పరిస్థితి. ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రెక్టల్ క్యాన్సర్కు చికిత్స ఇలాగే ఉండేది. అయితే ఇటీవల మలం పేగును బయటకు తీసుకురాకుండానే ఆసన భాగంలో క్యాన్సర్ కణితులకు చికిత్స చేస్తున్నారు. రెక్టల్ క్యాన్సర్ వితౌట్ కొలాస్టమీగా పిలిచే ఈ ఆధునిక సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రెక్టల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది పెద్ద పేగు క్యాన్సర్ అండి. ఇది మనకి యూజువల్లీ మన ఆహార నియమాలు బట్టి ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఎక్కువగా రెడ్ మీట్ తీసుకునే వ్యక్తులు, అంటే మటన్ కానీ బీఫ్ కానీ ఎక్కువగా తినే వ్యక్తులు, మాంసాహారాలు ఎక్కువగా తినే వ్యక్తులు, సెకండ్ థింగ్ మలబద్ధకం ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ రెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ప్రతి క్యాన్సర్లో కామన్గా వచ్చేది. ప్రతి క్యాన్సర్కి ఉండే కారణం అది. రెక్టల్ క్యాన్సర్కు సంప్రదాయ చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది కీమో, రేడియేషన్తో పాటు సర్జరీ ఉంటుందండి. సర్జరీ అనేది మెయిన్ ఆస్పెక్ట్. సో మనకి వచ్చిన పేషెంట్ స్టేజ్ బట్టి లేదా ట్యూమర్ ఎక్కడున్న దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతాం. మోస్ట్లీ రెక్టల్ క్యాన్సర్ అందరికీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చాక సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. రెక్టల్ క్యాన్సర్కు సంప్రదాయ చికిత్సతో ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి? ఈ ట్రెడిషనల్ చికిత్సలో ఇబ్బంది వచ్చేసి మనకి ఖచ్చితంగా ఈ కణిత ఈ పెద్ద పేగులో ఎక్కడుంది, మనకి విరోచనం అయ్యే ద్వారానికి ఎంత దూరంలో ఉన్న దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ పద్ధతి అనేది మారుతుంది. సో యూజువల్లీ రెక్టల్ క్యాన్సర్స్ అన్నిటికీ కోలాస్టమీ, అంటే పేగు బయట పెట్టి మోషన్ అనేది బ్యాగ్లో వచ్చే మార్గాన్ని కోలాస్టమీ అంటారు. సో ప్రతి క్యాన్సర్కి కోలాస్టమీ అనేది కంపల్సరీ అనేది ఏమి ఉండదు. సో మనకి ట్యూమర్ ఎక్కడున్నది దాన్ని బట్టి మనం ఈ కోలాస్టమీ పెట్టాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. రెక్టల్ క్యాన్సర్కు కొలాస్టమీ అవసరం లేకుండా చికిత్స చేసే వీలుందా? సో రెక్టల్ క్యాన్సర్కి కోలాస్టమీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మనకి ఆ ట్యూమర్ ఎక్కడుందన్నది దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి విరోచనం అయ్యే ద్వారానికి అత్యంత దగ్గరలో ఉందంటే కనుక సో ఆ క్యాన్సర్ కణితి తీసేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో తీసేసినప్పుడు ఏంటంటే ఆ పేగు అనేది కంప్లీట్గా పర్మనెంట్గా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
అదే కనుక మనకి విరోచనమయ్యే ద్వారానికి కొంచెం దూరంగా ఉంది అనుకుంటే కనుక కోలాస్టమీ అవాయిడ్ చేయొచ్చు. సో అది సర్జికల్ టెక్నిక్ బట్టి ఉంటుంది. సో మనకు సర్జరీస్ ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి, లైక్ రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోప్ సర్జరీ కానీ. సో ఈ సర్జరీస్ వల్ల ఏంటంటే మనం ట్యూమర్కి అత్యంత దగ్గరగా రక్తస్రావం తక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి స్టేప్లర్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్టేప్లర్స్ అనేది మనం ఎంత దగ్గరగా ఫైర్ చేసుకుంటే మనం పైన తీసేసిన భాగానికి పైన ఉన్న నార్మల్ భాగాన్ని కింద విరోచనమయ్యే ద్వారానికి కలిపే అవకాశాలు ఉంటాయి. సో ఆ ట్యూమర్ సైజ్ బట్టి, ఆ ట్యూమర్ ఎంత దూరంలో ఉందా అని బట్టి కొలాస్టమీ అవసరమా లేదా అనేది సర్జరీ అప్పుడు డిసైడ్ చేస్తాం. రెక్టల్ క్యాన్సర్ వితౌట్ కొలాస్టమీ చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వితౌట్ కొలాస్టమీ చికిత్స తర్వాత ఏంటంటే మనకు సర్జరీ అయ్యాక స్టేప్లర్స్ అనేది ఫైర్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి అనేది మనకి ఫీడ్స్ ఇవ్వడం అనేది కొన్ని రోజులు రెస్ట్రిక్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టెంపరీ కొలాస్టమీ అనేది పెడతాం. సో టెంపరీగా చిన్న పేగు అనేది బయట పెడతాం. సో ఏంటంటే పెద్ద పేగుకి స్టేప్లర్ వేసినప్పుడు ఆ స్టేప్లర్ అనేది మానటానికి, ఆ పుండు మానటానికి ఏంటంటే టెంపరీగా మనం మోషన్ అనేది డైవర్ట్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కంప్లీట్ కొలాస్టమీ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన టెక్నిక్కే. సో తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే మనం ఎక్కువగా సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. అంటే తేలిగ్గా అరిగే పదార్థాలు తీసుకుంటే మనకి కుట్లు మాంతం కూడా త్వరగా ఉంటుంది. దాంతోపాటు పేషెంట్ కూడా ఎర్లీగా రికవర్ అవుతారు. రెక్టల్ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మలం పేగును బయటకు తీసుకురాకుండానే లోపలే క్యాన్సర్ కణుతుల్ని నేడు సమూలంగా నాశనం చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. గౌట్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, సొంటి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా పొడి చేయండి. ఈ చూర్ణాన్ని నిత్యం చెంచా మోతాదులో ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. గౌట్ బాధలు క్రమంగా నెమ్మదిస్తాయి.